ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఒక అడుక్కునేవాడు ఒక అడుక్కునేవాడు చేసిన పనికి, ఒక ధనవంతుడు చేసిన మోసానికి, ఒక అడుక్కునేవాడు చేసిన పనికి ఎలా ఉంది చూడండి. వాళ్ళ గురించి ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అడుక్కునేవాడు, ఒక అన్నం పెట్టిన వానికి, అడుక్కునేవానికి ఎంత తేడా ఉందో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అడుక్కునేవాడంటే ఒక ఊర్లో ఒక అడుక్కునేవాడు ఉంటాడు. అంటే వాడు రోజు ఊర్లోకి అన్నం పోయి అడుక్కొని అన్నం తెచ్చుకొని తినేవాడు. రోజు అడుక్కునేవాడు అన్నం తెచ్చుకొని తినేవాడు ఉంటే వాడేం చేస్తాడంటే రోజు ఒక ఇంటికాడికి పోయి, అమ్మ అన్నం పెట్టండి ఆకలి అవుతుందని పోయి అడిగితే వాళ్ళు పాపం అన్నం పెట్టేవాళ్ళు. కానీ ఇట్లా రోజు వాళ్ళ ఇంటికి అన్నానికి పోతుంటే ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉండేవాడు. ఏందబ్బా దిన్నము ఈడు మా ఇంటికి వస్తాడు అడుక్కునేవాడు, ఈయన ఎట్లనా కానీ చంపితే ఈయన పేడ ఇంటికి పోతుంది, ఈయనకి పెట్టలేక చచ్చిపోతాడమ్మ అన్నం రోజు అని చెప్పి ఆ యజమానుడు ఓ రోజు ఆలోచన చేసుకుంటాడు. సరేలే రేపు వస్తాడు కదా, రేపు వస్తే టయానికి అన్నంలో ఇసం కలిపి అన్నం అట్లే పెడదాము, వాడు వస్తేనే ఆ అన్నం పెడదామని కానీ నిర్ణయించుకుంటాడు. సరేలే అని చెప్పి వాడు ఆ రోజు వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు వస్తాడు పొద్దున్నే, మళ్ళీ రేపు వస్తాడు. రేపు వచ్చి అమ్మ అన్నం ఆకలితుంది అన్నం పెట్టండి అమ్మ అంటాడు. సర్లే అని చెప్పి యజమానుడు ఇసములో అన్నం కలిపినాడు కదా, అన్నం కలుపుకొని పెట్టుకుంటాడు, ఇంకోటి వస్తాడు కదా అని. ఆ ఇసం కలిపిన అన్నం వానికి పెడతాడు, అడక తినేవానికి. సరేలే అని చెప్పి ఆ అడక తినేవాడు అన్నం తీసుకున్నాడు. తీసుకొని పాపం వాడిని ఉండే ప్లేస్లోకి పోయినాడు. వాడి ఆడ గుడిసి ఉంటే ఆ గుడిసిలోకి పోయి ఆ అన్నం ఆడ పెట్టినాడు. వాడు తినలే, అన్నం అట్టే పెట్టినాడు. దేవుడు వానికి బుద్ధి పుట్టిలే తినకుండా. సర్లే అని చెప్పి ఇంకా తినకుండా అట్లే పెట్టి వాడు ఏదో పని చేసుకుంటాడు. కానీ చెప్పు తిన్నాంలేని. ఆ టయానికి వాని కొడుకు అన్నం పెట్టినాడు చూడి, రైతు వాడు ఇసం కలిపి అన్నం పెట్టినాడు, వాని కొడుకు అక్కడి నుండి తాగి పొల్లాడుకుంటా ఆడికి వచ్చి ఆ గుడిసి తాగొచ్చి, అంటే బాగా తాగేవాడు వాని కొడుకు. అక్కడ వెనక పోయిన సమయానికి తాగి ఆడికి వచ్చి గుడిసి దాకా, అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెట్టయ్యా, చాలా ఇబ్బందుల్లో ఉండను అని అడుగుతాడు వాని కొడుకు. అడిగితే ఈ బిచ్చగాడు అడకాచిన అన్నం ఉంది కదా, ఆ అన్నం వానికి పెట్టినాడు. పెడితే పాపం వాడేం చేసినాడు, అన్నమే కదా ఆ అన్నం తిన్నాడు. తింటానే వాడు రుంచేపు వాడు చనిపోయినాడు. చనిపోతేనే వాళ్ళు బట్టి వీళ్ళు బట్టి అంతా వచ్చినారు. ఏం జరిగిందని, అయ్యా అడుక్కునేవాడు అన్నం పెట్టినాడు, ఇటు చనిపోయినాడని ఆ నింద అడుక్కునేవాడి మీదకి పోయింది. పోతే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ అన్నం నీకు ఎవరు పెట్టినారా అన్నాడు. పలానోళ్ళ రైతు పలాంతా రోజు అన్నం ఆ ఇంటికి పోతాను పలానా ఇంటికి అని పేరు చెప్పినాడు. పేరు చెప్తే అతను పట్టుకొస్తే అతను వచ్చి చూస్తే అతను కొడుకు చనిపోయాడు. అప్పుడు దీంట్లో నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్, మోసానికి మోసం అనేది ఏం కాదు. మనము ఎవరికైనా కానీ అన్నం పెట్టేటప్పుడు కానీ మనం ఒకరిని అన్యాయంగా చంపాలా అని చెప్తే దేవుడు అనేవాడు మన ఏళ్ళతోనే మన కన్ను పొడిపించినాడు అని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది, ఒకరిని చంపాలా ఒకరిని మోసం చేయాలంటే మన దేవుడు అనేవాడు మన ఏళ్ళతోనే మన కన్ను పొడిపించినాడు. వాని అన్యాయం వానికే కొట్టింది, వాని కొడుకే చనిపోయాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీకు బుద్ధి పుడితే అన్నం పెట్టండి, బుద్ధి పెట్టుకుంటే లేదు పొమ్మనండి. అంతేగాని కొన్ని చంపేది ఇలాంటివన్నీ చేస్తే భగవంతుడు చూడండి ప్రేమ ఎట్లయిపోతుందో. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెడపకరా చెడేవన్నారు పెద్దలు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చెడపకరా చెడేవన్నారు. దయచేసి నేను చెప్పే అర్థం చేసుకోండి. భగవంతుడు అనేవాడు ఉంటాడు ప్రతి ఒక్కదానికి, ఏది ఎట్లా చేయాలో అతనికి తెలుసు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.